సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో సాయిబాబా వైఖరి అనేటువంటి అంశాన్ని గురించి కొంత చెప్పుకున్నాం. భక్తులు దగ్గరటువంటి భక్తులు దక్షిణగా ఇచ్చినటువంటి ధనాన్ని బాబావారు ఒక్కొక్కరికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు అట్లా తనకు ఇష్టం వచ్చినట్లు భక్తులకు ఇస్తూ ఉండేవాడు. దీనికి కారణం ఏంటంటే గురుపరంపరలో రాత్రిలోపు తమ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఏదో విధంగా ఖర్చు చేయాలి అనేటువంటి గురు సాంప్రదాయం. తిరిగి ఉదయానికి బాబా ఒక పేద ఫకీరుగా మిగిలేవారు. బాబాను దర్శించినంత మాత్రాన ప్రజలు శుభాలు పొందేవారు. అదే అంశం కాకడ హారతిలో కోటి హత్య ముఖ పహతా జాతి అనేటువంటి ఒక అనువాకం అనేది ఉంటుంది. అంటే బాబావారి ముఖార విందాన్ని ఒక్కసారి చూసినంత మాత్రాన కోటి మహా ఇచ్చ పాపాలు తొలగిపోతాయని దాని యొక్క అర్థం. అంటే సహజంగా మనం ఎన్ని కోట్ల పాపాలు చేస్తుంటామో దీన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. బాబాను దర్శించిన వారు ఆరోగ్యవంతులవుతూ ఉండేవారు. దుర్మార్గులు సన్మార్గులుగా మారుతుండేవాళ్ళు. కుష్ఠవ్యాధిగ్రస్తులు కూడా రోగ విముక్తులైపోతూ ఉండేవారు. అనేక మందికి కోరికలు నెరవేరుతూ ఉండేవి.